ఈరోజు పాఠం పేరు నోవాహు గూర్చి. నీతిమంతుడు నోవాహు, నిందారహితుడు నోవాహు, దేవునితో పాటు నడిచిన వాడు నోవాహు. నోవాహు తండ్రి పేరు లెమెకు. నోవాహు భార్య, ముగ్గురు కుమారులున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియపాలకు పుట్టిన మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని, వినేవారికి వినే మంచి మనిషిని ఇమ్మని యేసుక్రీస్తు వారి నామమున అడిగిపెట్టుకుంటున్నాం పరమతండ్రి. ఆమేన్. నా పేరు చైతన్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు నోవాహు గురించి. నీతిమంతుడు నోవాహు, నిందారహితుడు నోవాహు. నోవాహు దేవుడితో కూడా నడిచిన వాడు. నోవాహు తండ్రి పేరు లెమెకు. నోవాహు భార్య, ముగ్గురు కుమారులు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకం ఉన్న మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని మా తండ్రి, వినే వాళ్ళకి వినే మంచి మనసుని ఇమ్మని వేసినామని అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. నా పేరు గిజసాయి. నేను 4th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు నోవాహు గురించి. నీతిమంతుడు నోవాహు, నిందారహితుడు నోవాహు. నోవాహు తండ్రి పేరు లెమెకు. నోవాహుకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఫస్ట్ పిల్లవాడు, కొత్త పిల్లవాడు చెప్తున్నాడు. వాళ్ళ ఫస్ట్ క్లాస్ పిల్లవాడు చెప్తున్నాడు. నీకు వచ్చే వారికి గిఫ్ట్ తెచ్చి పెడతా. ఓకేనా? రైట్, చెప్పు. నా పేరు తేజ. నేను 1వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సూర్యుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కటే, నాకు అమ్మ ఒకటే, నాకు నాన్న ఒక్కడే, అందరికీ తండ్రి అయినది. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మీ చెల్లికి నేర్పించాలి వచ్చే ఆదివారం. మరి ఫస్ట్ క్లాస్ చెప్పేసింది ఆ పిల్లాడు. నీతిమంతుడు నోవాహు, నిందారహితుడు నోవాహు, దేవుడితో కూడా నడుచుకున్నాడు నోవాహు. నోవాహు తండ్రి పేరు లెమెకు. నోవాహు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. పంటలు వేసుకున్నారండి, లేకపోతే త్వరగా రావాలి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పళ్ళకు ముందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని, వినే మీ పిల్లలకు గ్రహించుకునే మనిషిని దయచేయమని యేసుక్రీస్తునామమున పడతాను. ఆమేన్. నా పేరు సౌమ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు నోవాహు గురించి. నీతిమంతుడు నోవాహు, నిందారహితుడు నోవాహు, దేవుడితో నడుచుకున్నాడు నోవాహు. నోవాహు తండ్రి పేరు లెమెకు. నోవాహు భార్యకు ముగ్గురు కుమారులు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమున్న మా కన్న తండ్రి, ఈరోజు పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని, వారికి గ్రహించుకునే భాషమ్మని వేసి తీస్తున్నామన్నా అంటే వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా పేరు సాత్విక్. 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు నోవాహు గురించి. నోవాహు దేవుడు నోవాహు దేవుడు దృష్టిలో కోపం కంటిన వాడు. నోవాహు నీతిమంతుడు. నోవాహు తన తరములో నిందారహితుడు.
నోవాహు తండ్రి పేరు లెమెకు. నోవాహు భార్య ముగ్గురు కుమారులు. నోవాహు కుమారుల పేరు షేము, హేము, యాపెతు. నోవాహు దేవుడితో కూడా నడుచుకున్నాడు. దేవుడు చెప్పిన ఓడ నిర్మించాడు. నోవాహు కాలంలో దేవుడు 1000 సంవత్సరాలు ఆయుష్ను 120 సంవత్సరాలకు తగ్గించాడు. నోవాహు వల్లే మనం దేవుని మాట వినాలి. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందు మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. వినేవారికి గ్రహించుకునే మంచి మనసు ఇమ్మని క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరం తండ్రి. ఆమె. నా పేరు చావా సాత్విక. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు నోవా గురించి. నోవాహు దేవుని కృప పొందాడు. నోవాహు నీతిమంతుడు. నోవాహు తన తరములో నిందారహితుడు. నోవాహు తండ్రి పేర్లు లెమెకు. నోవాహునకు భార్య, 3 కుమారులు. నోవాహు కుమారుల పేర్లు షేము, హాము, యాపెతు. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవుడు చెప్పినట్లు వాడను నిర్మించాడు. నోవాహు కాలంలో దేవుడు 1000 సంవత్సరాల ఆయుష్ను 120 సంవత్సరాలకు తగ్గించాడు. నోవాహు వలె మనం దేవుని మాట వినాలి. నోవాహు పాఠం మీద ఒక పాట రాసాం కదా మనం. పాట మరొకసారి పెడతాను, అందరూ వినండి. ఓకేనా? రైట్. మీకు ప్రతి నెల 4వ ఆదివారం, ప్రతి నెల 4వ ఆదివారం, ప్రతి నెల 4 ఎన్నిసార్లు ఎందుకు చెప్తాను గుర్తుంటుంది. 4వ ఆదివారం ఎప్పుడు? వచ్చే ఆదివారం. ప్రతి నెల 4వ ఆదివారం అన్ని సాంగ్సే, ఉదయం సాయంకాలం కూడా. ఓకేనా? ఎవరు ఎన్ని పాటలు కావాలంటే అన్ని పాటలు పాడవచ్చు. ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, సాయంకాలం 6 గంటల నుంచి 7:30 వరకు. అర్థమైంది? అర్థం అవ్వలేదు. మ్యూజిక్ పాట అంతా నేను పెడతాను, మీరు పాడతాం ఎగిరి. పాటలు కొంతమంది మాకు సాల్తలు అన్నారు కాబట్టి ప్రతి నెల 4వ ఆదివారం లేదా చివరి ఆదివారం, ప్రతి నెల చివరి ఆదివారం అన్నీ ఏంటికి ఆ రోజు పాటలే. 9 దగ్గర నుంచి 10:30 వరకు, సాయంకాలం 6 నుంచి 7:30 వరకు. నేను మ్యూజిక్ పాట అంతా దాంట్లో పెడతాను. అందరు ఇక్కడ వరుసలో నుంచుంటారు. అందరూ వరుసలో నుంచుంటారు. పాడేవాళ్ళు మాత్రం ముందుకు వచ్చి నుంచుంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఇక మీకు ఎన్ని పాటలు కావాలంటే అన్ని పాటలు పాడుకోవచ్చు. నోవాహు గురించి మనం పాట పెట్టుకుని ముగించేసుకుందాం. ఓకేనా?